అవుతుంది. ఓ అమ్మా, ఆహా, నకిరకాలు కోయాగా, వామ్మో, నకిరకాల పిల్లగాడు మొత్తం నిరుపేద ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే సన్నబియ్యం సంతోషం చూసిన వేముల వీరేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశంపై లబ్ధిదారుల ప్రశంసలు. ఆహా, ఈ కోజాగా ఇంటి దేవుని ఇష్టపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఇక ఇంట్లో పువ్వ తింటలేనట్టుండు పెద్ద మనిషి. నిండియాల సన్నపువ్వ మొత్తం ఇక మరి అక్కడ ఇక్కడ ఓపెనింగ్లు చేసుకుంటా సన్న బియ్యాల పండుగ చేసుకుంటా పేదోళ్ళ ఇంట్లో చెయ్యి అడిగి కడుపు నింపుకొని పోతుండు నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం. చూద్దాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సన్నబియ్యం తీసుకున్న నకిరేకల్ పట్టణానికి చెందిన లబ్ధిదారుల వల్లాల సైదులు లక్ష్మమ్మ దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం భోజనం చేసిండట. ఎంతో ఆనందంగా సన్నబియ్యంతో వండిన భోజనం వారు వడ్డించడం, అదే సమయంలో వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే జీవితం ధన్యమైందని అనుకొచ్చిండట. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్నబియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అదేవిధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వల్లాల సైదులు లక్ష్మీ దంపతులు తమకు ఇల్లు లేదని ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి ఒక్కసారి పుష్పమ్మకు ఫోన్ చేద్దాం. మరి ఇంట్లో బువ్వ తింటుండా మొత్తమే ఇట్లా మరి ఊర్ల పూట తిరిగి మరి పెద్ద మనిషి మరి కడుపుసాలా చేసుకుంటున్నాడు సన్నబియ్యం పండుగ. ఒక్కసారి పుష్పమ్మతో మాట్లాడే ఉపాయం చేద్దాము. వాళ్ళ సతీమణి పెట్టుబడి చిట్కాలు అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. పుష్పక ఫోను బిజీగా వస్తుందిగా, మన లైవ్ లో నుంచి సరే మళ్ళా ఏమన్నా ఫోన్ చేస్తే మాట్లాడదాం. మొత్తానికి మరి పుష్పక నగరకాల ఎమ్మెల్యే పుష్పక వండి పెట్టిన బువ్వ కంటే ఇప్పుడు వేముల వీరేశానికి ఇప్పుడు మరి ఈ సన్నబియ్యం పండుగ అక్కడక్కడ పండుగ చేసుకుంటా ఆ పేదోళ్ళ ఇండ్లలోనే మరి రామ సక్కదనంగా ముద్దుగా మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా ఎన్ని కిలోలు వస్తున్నాయి ఏంది ఏం కథ అనుకుంటా వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటా రామ సక్కదనంగా మరి ఈ రకంగా బువ్వ తినుకుంటా సంతోషంగా మరి వాళ్ళని మురిపిస్తుండు. ఒక్కసారి ఆయనే ఏంది ఏం కథ దా తిగో వచ్చింది పట్టుకొచ్చిన. ఒక్కసారి ఇందాం ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండు ఎట్ట సంగతి ఏంది ఏం కథ. ఇగో మంచిగా ఇస్తరాటలు వేసింది మంచిగా లక్ష్మమ్మ. మంచిగా మోదుగాకులు కూర్చింది, ఇస్తారు పచ్చటి ఆకులు. ఆహా, ఇంట్లో తింటే ఎంత కమ్మగా ఉంటుందో. బాగానే ఇంకో మంచిగా ఉన్నట్టుంది పెద్ద మనిషి, ఇంకా మారేసుకుంటుండు ఆయనే. ఆగో అడుగుతుండు. పెద్ద మనిషి పెరుగు కూడా పోసుకుంటుండు, పప్పు పచ్చి పులుసు పెరుగు తిని పెద్ద మనిషి తిను పాపం. తిరిగి మొత్తానికైతే సన్నబియ్యం పండుగ ఈ రకంగా నగరికల్లో మూత మోగిస్తుండు వేముల వీరేశం. చూస్తున్నారు
ఇగో ఇది కథ. అరటాకులు మోదుగాకలు ఇస్తారటలల్లా రామ సక్కదనంగా మంచిగా సన్నబియ్యం సర్కారు ఇచ్చే సన్నబియ్యము తమాషగా పేదోళ్ళు పండుగ చేసుకుంటుంటే ఆ పండుగలో ఈయన వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటుండు. ఆవ్! ఈ పుష్పక్క ఫోన్ చెప్తలేదుగా, ఒకసారి మాట్లాడదామంటే. మరి ఇంటికాడ పెద్ద మనిషి బువ్వ తింటుండా లేకపోతే ఈ పండుగ చేసుకుంటా ఈ పండుగల్ని పుష్పక్క ఫోన్ చెప్తలేదుగా, ఏం పని మీద ఉందో. హలో 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 నమస్తే పుష్పక్క. నమస్తే అన్న. అక్క అక్క నమస్తేనే నమస్తేనే అక్క అక్క అన్న. అక్క మీరు లైవ్లో ఉన్నారు. అమ్మ ఎందుకు? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు రాజ్యం ఏలుపున జగం మోగుతుంది పేరు వేముల వీరేశం అని. ఇక మరి సనబువ్వ అని అమ్మ ఇక మరి ఊరు తిరుగుతుండు. మరి సనబువ్వ పండుగ తమాషగా చేసుకుంటుండు, వాళ్ళతోటి ముద్దుగా మాట్లాడుతుండు, వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటుండు, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుండు. మరి ఇంటికాడ బువ్వ తింటుండా పెద్ద మనిషి ఈ సన్నబువ్వ పండుగ మొత్తం ఇదే పని పెట్టిందా? లేదన్న, పొద్దున్న నుంచి పోయి వాళ్ళ దగ్గరే నిజంగానే గంజి పట్టింది మెత్తగా అవుతుందని అంటున్నారు కదా, నిజమా కాదా? నేను మీ ఇంటికి వచ్చి తింటా, నేను మీ ఇంటికన్నా తింటా అని వాళ్ళకి చెప్పి ఈ 4 రోజుల నుంచి వాళ్ళ ఇంటికన్నా తింటురన్న. ఏ ఊరు పోతే ఆ ఊర్లో వాళ్ళకి చెప్పి బియ్యం ఇచ్చి మనం ఇంకో ప్రోగ్రాం అయిపోయేసరికి అక్క నేను మీ ఇంటికి అన్నానికి వస్తా అక్క, ఎట్లుండి నేను చూద్దాము, వండరా అక్క మీరు, వండితే నేను కూడా చూస్తా, ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్రభుత్వానికి ఇద్దాం, రేవంత్ అన్నకి ఇద్దామని చెప్పి వండిపిస్తున్నారన్న. ఊరు తిరిగి వచ్చే వరకు అక్క వాళ్ళు వండితే అడిపోయి తింటున్నాడు. అయితే ఇప్పుడు జనాలు నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మరి నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం సారు మరి ఊరు తిరిగి సన్నబియ్యం పువ్వ పండుగ బ్రహ్మాండంగా జరుపుతుండు, పెద్ద జాతర లెక్క చేస్తున్నాడు. మరి అసలు ఇంతకు మరి ఇప్పుడు పుష్పక వండిపెట్టిన బువ్వ మంచిగుందంటుండా లేకపోతే ఈ కష్టజీవులు వండిపెట్టిన బువ్వ మంచిగుందంటుండా, ఏంది ఏం కథ అంటే నేను మీకు ఫోన్ చేసిన కార్చుకుందాం అన్న. కష్టజీవులు సన్న బియ్యం పెట్టినా, దొడ్డు బియ్యం పెట్టినా, బంకొడ్డు పెట్టినా, వాళ్ళ చెమట చుక్కలతోటి రక్త బొట్టుతో పెట్టిన బువ్వ చాలా బాగుంటది అన్న. వాళ్ళ కష్టార్జితం తింటే, వాళ్ళు కష్టం చేసుకొని ప్రేమ కొద్ది పెట్టిన బువ్వ, నా బువ్వ దేనికి పనికిరాదన్న. చాలా ఇప్పుడు నేనంటే కంపల్సరీ బాధ్యత కాబట్టి పెడతా, వాళ్ళు ప్రేమ కొద్ది వాళ్ళకున్న దాంట్లోనే కలో గంజ పోసి పెడతా చూడు, మీరు తిన్నా నేను తిన్నా అందరం తిన్నా చాలా ప్రేమ, ఎంతో అదృష్టం ఉంటే వాళ్ళ కాడ బువ్వ తినాలన్న. అబ్బా ఇక ఇది మొత్తానికైతే పుష్పక ఇవాళ వేముల వీరేశం సారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాడు. మరి ఇక పేదోళ్ళ ఇంట్లో చెయ్యి కడిగి ఇవాళ వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటూ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందాన్ని పెద్ద మనిషి కూడా ఆస్వాదిస్తూ ఒక సన్న బియ్యం పండుగను బ్రహ్మాండంగా ఒక జాతరలాగా చేస్తున్నాడు. నేను పక్షాన కూడా మరి పెద్ద మనిషికి ధన్యవాదాలు, మీరు కూడా మాట్లాడినందుకు అక్క. థ్యాంక్ యూ. ఓకే అక్క, నమస్తే, శనార్థి. ఇంకో గిది కథ. మొత్తానికి వేముల వీరేశము సన్నబియ్యం బువ్వ పండుగను ఈ రకంగా మరి రామ సకలంగా ముందుకు తీసుకుపోతుండు. ఇక రా ఇప్పుడు ఇంకో